తాజా అంశాన్ని చూస్తున్న నీట్ పై పునఃసమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆదేశాలు జారీ చేశాక పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మే 1న నిర్వహించాల్సిన నీట్ పరీక్షపై స్టే ఇవ్వబోమని తేల్చి చెప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, నీట్ కేసులో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? లలిత, కొద్దిసేపటి క్రితం జస్టిస్ అనిల్ దవేతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, జస్టిస్ అనిల్ దవే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయాల్సిందేనని, దీంట్లో పునఃసమీక్షించడానికి అవకాశం లేదని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. దీనికి ముందు ఈ రోజు ఉదయం కోర్టు ప్రారంభ సమయంలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాదులు కూడా అందరూ జస్టిస్ అనిల్ దవే బెంచ్ ముందు ఒక రిక్వెస్ట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నిన్న సిబిఎస్ఈ అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCA ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. దాని ప్రకారం పరీక్షలు నిర్వహించాలి, కౌన్సిలింగ్ దానికి తోడు రిజల్ట్ ఇవ్వడంతో పాటుగా కౌన్సిలింగ్ నిర్వహించడం, వీటన్నిటిని కూడా సెప్టెంబర్ 30th కల్లా కంప్లీట్ చేసి, సెప్టెంబర్ 30 నాటికి కంప్లీట్ చేసి అక్టోబర్ మొదటి వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లో క్లాసులు ప్రారంభించాల్సిందేనని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అన్ని పిటిషన్లను కూడా తర్వాత విచారణలో సుప్రీంకోర్టు వేసవి కాల సెలవుల తర్వాత విచారణకు స్వీకరిస్తామని, దానిపైన అప్పుడు స్పష్టం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో, అదేవిధంగా వారం రోజుల క్రితం కేరళలో, అంతకుముందు తమిళనాడులో ప్రత్యేకంగా మెడికల్ ఎగ్జామ్ కోసం, వైద్య విద్య ప్రవేశాల కోసం అని చెప్పి పరీక్షలు జరిగాయి. వీటన్నిటినీ కూడా నీట్ పరీక్ష పెట్టడం వల్ల, జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల వీటన్నిటికీ ఇబ్బంది అవుతుంది. విద్యార్థులు 2 రకాలుగా ఇబ్బంది పడతారు. లాంగ్వేజ్, భాషాపరమైనటువంటి సమస్యలు, మే 1వ తేదీన నిర్వహించేటువంటి పరీక్షకు భాషాపరమైన సమస్యలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు ఇప్పటికే వివిధ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యి ఉందన్న ఇబ్బందులు పడతారు. కాబట్టి జూలై 24వ తేదీకి మాత్రమే కన్ఫైన్ చేయాలి, జూలై 24వ తేదీ మాత్రమే పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, దీనికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తున్నారని కూడా ముకుల్ రోహత్గి జస్టిస్ అనిల్ దవే ధర్మాసనం ముందు వాదనలు వినిపించడం జరిగింది. దీంతో పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో 371 రాజ్యాంగ సవరణ ఉంది. దీని ద్వారా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో నీట్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ కు వర్తించదు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కూడా వర్తించదని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలను విన్న తర్వాత జస్టిస్ అనిల్ దవే నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత తమ ఆదేశాలను వెలువరించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో నీట్ పరీక్షను, జాతీయ వైద్య విద్య ప్రవేశాల పరీక్షను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. నిన్న ఆదేశాలు జారీ చేశాము. ఆదేశాలు జారీ చేసిన తర్వాత వాటిని మళ్లీ తిరిగి పునఃసమీక్షించడం కానీ, వివిధ రాష్ట్రాలు కోరుతున్నట్లుగా స్టే ఇవ్వటం కానీ కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఇది సరైన పద్ధతి కాదని కూడా స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సిందేనని తమ ఆదేశాలను వెనక్కి తీసుకోవడానికి మాత్రం నిరాకరిస్తూ, వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి పరీక్షల విషయంలో స్టే ఇవ్వటానికి కానీ, నీట్ పరీక్షను ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా వివిధ రాష్ట్రాల్లో అమలు చేయడానికి కానీ, లేదు అమలు చేసేందుకు ఉన్నటువంటి అడ్డంకుల విషయంలో కానీ, దేని విషయంలోనూ ఇంకపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదని కూడా జస్టిస్ అనిల్ దవే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. అనిల్ దవే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే మే 1వ తేదీన, అదేవిధంగా జూలై 24వ తేదీన రెండు రోజులు నీట్ సంబంధించినటువంటి పరీక్ష జరగాల్సిందే. దాంతో పాటుగా అక్టోబర్ మొదటి వారంలో, సెప్టెంబర్ 30 నాటికి కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ తొలి వారం నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనన్నటువంటి ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని చెప్పి మరోసారి స్పష్టం చేయడం జరిగింది. లలిత, అయితే అరుణ్, ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక మాత్రమే బాగా ఈ నీట్ పరీక్షను వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళేమైనా ప్రత్యేకంగా వాదనలు వినిపించడం ఏమైనా జరిగిందా ఆ పరీక్షను వాయిదా వేయడానికి సంబంధించి కానీ? ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి పరీక్షను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా వాదనలు వినిపించడం ఏమైనా జరిగిందా? ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదించడం జరిగింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్
పాండిచ్చేరి, మహారాష్ట్ర ఈ 5-6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు భాషాపరమైనటువంటి సమస్యను ఉన్నపళంగా జాతీయ స్థాయిలో అంటే ఇంగ్లీషు లేదంటే హిందీలోనే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి భాషాపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా వారి ప్రిపరేషన్ కావటానికి కొంత సమయం ఇవ్వాలని కూడా కోరటం జరిగింది. అయితే కర్ణాటక, తమిళనాడుతో పాటుగానే కేరళ కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజించక ముందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పిటిషన్లు కోర్టులో ఉండటం ద్వారా దీనికి సంబంధించి 2 రాష్ట్రాలు 371 371 అధికరణం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు విద్యా ప్రవేశాల అంశంలో ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉండటంతో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా జస్టిస్ దవే నేతృత్వంలోని ధర్మాసనం పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరించింది. తాము ఒకసారి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని, దీంట్లో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, ఈ అంశంపై పునరాలోచించడానికి అవకాశం గానీ వాటిని అటువంటి అంశాలకు తావివ్వటం గానీ జరగదని కూడా ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లలిత, ధన్యవాదాలు అరుణ్.